ఇప్పుడు ఎవరు నీ ధైర్యం? కొంతమందికి వారి ధనమే వారికి ధైర్యంగా ఉంటుంది, కొంతమందికి వారి ఉద్యోగమే వారికి ధైర్యంగా ఉంటుంది, కొంతమందికి వారికి వారి చదువే వారికి ధైర్యంగా ఉంటుంది, కొంతమందికి వారి సంపాదించిన బంగారమే వారికి ధైర్యంగా ఉంటుంది, కొంతమందికి వారి ఇల్లే వారికి ధైర్యంగా ఉంటుంది, కొంతమంది వాళ్ళ స్నేహితులతో వారికి ధైర్యంగా ఉంటారు, బంధుమిత్రులే వారికి ధైర్యంగా భావిస్తారేమో. కానీ నీ ధైర్యం, నా ధైర్యం, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరి ధైర్యము, వారికి గుండె ధైర్యం యేసే అయి ఉండాలి. యేసే మన గుండె ధైర్యం అయితే, మనం ఏదైనా శ్రమ విన్నప్పుడు, మనం ఏదైనా శోధన విన్నప్పుడు, మనం ఏదైనా వినకూడదు విన్నప్పుడు బలహీనం పడేది, కృంగిపోయేది మన గుండె. కాబట్టి ఒక్కసారి గనక ఆయనే మన గుండె ధైర్యం అయితే, ఆ ధైర్యాన్ని మనం విడిచిపెట్టదు. ఆయనే మన ధైర్యం అయితే ఆయన విడిచిపెట్టద్దు. ఆయన విడిచిపెట్టకపోతే మనకు కలిగేది ప్రతిఫలము గొప్ప బహుమానం కూడా కలుగుతుందంట. మనం కూడా అట్టి కృపలోకి దావీదు ఎట్లాగైతే వచ్చాడో, మనం కూడా అట్టి కృపలోనికి రాగలిగితే మాత్రమే నీవు నాకు తోడయ్యుద్దువు అని చెప్పగలుగుతాం.